ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ టూర్ ముగిసింది. సమ్మక్క సారలమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆధునీకరించిన గద్దెలను సీఎం రేవంత్ ప్రారంభించారు. గద్దెల దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు. వనదేవతలకు మొక్కులు చెల్లించారు. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మనవడితో కలిసి సీఎం రేవంత్ తులాభారం నిర్వహించారు. 68 కిలోల బెల్లాన్ని వనదేవతలకు సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మేడారంలో సీఎం రేవంత్ టూర్ ముగిసినట్లు తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మేడారంలో మంత్రులు ముఖ్యమంత్రుల పర్యటన విజయవంతమైంది. ఇటు నిన్న మేడారం చేరుకున్న మంత్రులు ముఖ్యమంత్రులు కేబినెట్ సమావేశం జరగటం, ఇక్కడ పలు నిర్ణయాలు కేబినెట్ సమావేశం తీసుకున్నారు. అంతేకాదు ఈ జంపన్న వాగుతో పాటు పరిసర ప్రాంతాలు కూడా ఇటు గద్దెల ప్రాంగణము, జంపన్న వాగు, అలాగే ఏదైతే మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేసిన అభివృద్ధి పనులను కూడా మంత్రుల బృందం ముఖ్యమంత్రులు సహా వాటన్నిటిని కూడా వారు నిన్న విజిట్ చేయడం జరిగింది. విజిట్ జరిగిన అభివృద్ధి పనులు చాలా బాగా జరుగుతున్నాయని చెప్పేసి వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఇటు మంత్రులు ముఖ్యమంత్రులు కూడా కుటుంబ సమేతంగా కూడా వారు ఈ మేడారం చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నిన్న జరిగిన పలు సంస్కృత కార్యక్రమాల్లో కూడా మంత్రులు ముఖ్యమంత్రులు కూడా పాల్గొని వాటిని వీక్షించడం జరిగింది. తదనంతరం ఈ రోజు ఉదయం మేడారంలోని అమ్మవార్లను దర్శించుకోవడానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా కుటుంబంగా రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి ఒక భార్య, తర్వాత వారి కూతురు, వారి అల్లుడు, వారి మనవరాలు అంతా కూడా అమ్మవారికి మొక్కు చెల్లించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తులాభారం బంగారాన్ని, నిలువెత్తు బంగారాన్ని, బెల్లాన్ని బంగారంగా తులాభారం కింద 68 కిలోల బెల్లాన్ని సమర్పించడం జరిగింది. అంతేకాదు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించడమే కాకుండా గద్దెల నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఇటు మంత్రులు కూడా, ఇటు మంత్రులు కూడా మేడారంలో పర్యటించడం, ఇటు ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఇటు ఇక్కడ జరుగుతున్న మాస్టర్ ప్లాన్ లో భాగంగా జరుగుతున్న అభివృద్ధిపై కూడా ఇటు మంత్రులు ముఖ్యమంత్రి అంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. తిరిగి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కి బయలుదేరారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.